కక్కిర ఆ? తెక్కెర కక్కిర కక్కిర సంక్రాంతి అనగానే మనకు మెయిన్‌గా గుర్తుకొచ్చేది కోడి పందాలే. అందుకే మీకోసం నేను మా పెదనాన్న వాళ్ళ ఫార్మ్‌కొచ్చి అసలు కోడిని ఎలా పెంచుతారో, దానికి ఎలాంటి ఫుడ్ పెడతారో, దాన్ని ఎలా ట్రైన్ చేస్తారో, అలానే వాటిని ఎలా కేర్ తీసుకుంటారో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. కోళ్ళకి వ్యాక్సిన్స్ ఉంటాయని మీకు తెలుసా? అవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ప్రోత్సాహాన్నిస్తుంది. ఇప్పుడే మనం ఫామ్‌లోకి ఎంటర్ అయ్యాం. ఫామ్‌కి రాగానే ఒక ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. అండ్ నేను మార్నింగే వచ్చేసా. అసలు వీరి డే ఎలా స్టార్ట్ అవుతుందో మీకు చూపిద్దామని. ఇప్పుడే వీళ్ళంతా క్లీన్ చేసుకుంటున్నారు. హైజీన్ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. లేకపోతే వీటికి హెల్త్ ఇష్యూస్ అవి వస్తాయి. ఇక్కడ చూడండి ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో. ప్రశాంతంగా ఉంది. కోళ్ల సౌండ్ తప్ప ఇంకేమీ వినిపించట్లేదు. ఆ! మనలో చాలా మంది ఏమనుకుంటారంటే, పందెం కోడంటే మామూలు నాటుకోళ్ళని, అలానే పందెం కోడి అసలు ఎందుకింత కాస్ట్ అని అనుకుంటాం. కానీ రెండిటికి చాలా తేడా ఉంది. అలానే వీటిని పెంచడానికి వీళ్ళెంత కష్టపడతారో, ఎన్ని ఇబ్బందులు పడతారో, అవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం రండి. వీటిని గిన్ని కోళ్ళంటారు. అసలు వీటిని కోళ్ల ఫామ్‌లో ఎందుకు పెంచుతారో తెలుసా? కోళ్ల ఫామ్‌లో పాముల సమస్యలు ఎక్కువగా ఉంటాయంట. ఇవి పాములు రాకుండా ఆపుతాయంట. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? తెలిస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలానే ఫామ్‌లో డాగ్స్‌ని కూడా పెంచుతారు. ఎందుకంటే యూజువల్లీ ఒక పందెం పుంజు వాల్యూ 40,000 పైనే ఉంటుంది. దొంగలొచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సెక్యూరిటీ కోసం డాగ్స్‌ని కూడా మెయింటైన్ చేస్తారు. సరదాగా ఒక కోడిని పట్టుకొని థంబ్‌నెయిల్‌కి పోజ్ ఇద్దామనుకున్నా. కానీ ఇది పక్క పుంజుని చూడగానే దీనికి పూనకాలొచ్చేసి దాన్ని పొడిచేయడానికి ఎళ్ళిపోయింది. సరే ఇక అసలు విషయానికొద్దాం. ఇదే అండి పుంజుల సామ్రాజ్యం. మీరు చూస్తే వీటి అన్నిటిని కేజ్‌లో పెట్టారు. వాటిని బంధించడానికి కాదు. బయట పెడితే ఇందాక మీరు వీడియోలో చూసినట్టు ఒకదాన్నొకటి పొడిచేసుకుంటాయి. అందుకని వీటిని కేర్‌ఫుల్‌గా ఇలా కేజ్‌లో పెట్టి పెంచుతారు. అండ్ బయటికి విప్పినా కూడా వీటిని దూరం దూరంగా కడతారు. మీరిప్పుడు చూస్తున్న విధంగా కోళ్ళకి ఫుడ్ పెడతారు. దీని మెనూ చూసాక అర్థమైంది ఇవెందుకు ఇంత కాస్ట్ ఉంటాయని. వీటికిలా కీమా, బాదం, నాస్తా అన్నీ కలిపి పెడతారంట. నాస్తా అంటే ఇలా ఉంటుంది. దీనిలో 18 రకాల డ్రై ఫ్రూట్స్ అండ్ 5 రకాల మసాలాలు అన్నీ కలిపి ఇలా సింగిల్ క్యాప్సూల్‌లా చేస్తారంట. తర్వాత అవన్నీ ఇలా కేజెస్‌కి ఉన్న మగ్‌లో పెడతారు. అప్పుడు కోళ్ళు తినడం స్టార్ట్ చేస్తాయి. ఫుడ్ తిన్న తర్వాత కేజ్‌లో ఉన్న కోళ్ళన్నీ ఇలా బయట కడతారు దూరం దూరంగా. ప్లస్ ఫార్మ్ రన్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ మంత్ వ్యాక్సిన్ కూడా వేయిస్తారంట. వాటికి మంచి హెల్త్ కోసం. కోడికి కూడా వ్యాక్సిన్ వేస్తారని నాకిప్పుడే తెలిసింది. దీన్ని చూడండి ఎలా నుంచుందో. శివునికి తపస్సు చేసినట్టు నుంచుంది. తర్వాత ఇలా ఒక్కొక్క కోడిని తీసుకొని హాట్ వాటర్‌లో షాంపూ వేసి బాగా స్నానం చేపిస్తారు. ఇది వీక్లీ వన్స్ చేపిస్తారంట. స్నానం చేపించే 1 డే ముందు ఇలా వైన్‌ని స్ప్రే చేసి హాట్ వాటర్‌తో మసాజ్ చేస్తారంట. సో, బాడీ పెయిన్స్ అవి రాకుండా ఉంటాయని. చేపించిన తర్వాత ఫుల్‌గా తుడిచేసి ఇలా సన్‌లైట్‌లో నుంచోబెడతారు. వీటిని పందెంకి రెడీ చేయడానికి 10 డేస్‌కొకసారి ఇలా ఒక టబ్ వాటర్‌లో స్విమ్మింగ్ చేపిస్తారంట. మనకి జిమ్ ఎలాగో వీటికి అలాగనమాట. ఇవి చూసారా అసలెంత క్యూట్‌గా ఉన్నాయో? ఇవి రీసెంట్‌గా పుట్టాయంట. ఇవే రేపటి పందెం పుంజులు. మీకు నెక్స్ట్ వీడియోలో వీటి పేర్లేమిటి? అలానే వీటి ప్రైజెస్ ఎలా ఉంటాయి? అన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం మా ఛానెల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే మీలో ఎంతమందికి పందెం పుంజులు, ఇంకా వేరే ఏదైనా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్స్‌లో చెప్పండి.